సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో మనకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మన ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో వారి కోసం ఈ వీడియో తీస్తున్నాను. సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో మనకి టోటల్గా 4200+ వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మొత్తంగా మనకి టోటల్గా చూసుకుంటే 45 లక్షల మంది పైన అప్లై చేసుకున్నారనమాట. మనకు జస్ట్ 4200 పోస్టులకు 45 lakhs మెంబర్స్ దాకా అప్లై చేసుకున్నారనమాట. సో ఈ 45 lakhsలలో మనకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే కేవలం 22,96,000 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాశారనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 45 లక్షల మందిలో కాంపిటీషన్ ఎలా ఉందని చూసుకుంటే మనకు ఒక పోస్ట్కి వచ్చేసి 1074 మెంబర్స్ పోటీ ఉందన్నమాట. మనకు ఎప్పుడంటే ఇది ఎగ్జామ్ రాయకముందు ఒక 1 మనకి ఎట్లా అంటే రేషియో చూసుకుంటే ఒక పోస్ట్కి 1074 మెంబర్స్ పోటీ పడుతున్నారు అనమాట. అదే మనకు ఎగ్జామ్లో అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఈ 45 lakhsలలో దాదాపుగా అంటే 50% వరకు ఈ ఎగ్జామ్లో అటెంప్ట్ కాలేదన్నమాట. సో జస్ట్ కేవలం 50% మాత్రమే ఎగ్జామ్లో రాశారనమాట. ఎగ్జామ్లో అపియర్ అయ్యారనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఎగ్జామ్లో అపియర్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అంటే మనకు కేవలం 22,96,000 మెంబర్స్ మాత్రమే అనమాట. సో ఇక్కడ మన రేషియో చూసుకుంటే ఒక పోస్ట్కి వచ్చేసి 546 మెంబర్స్ పోటీ పడుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకు 1074 మెంబర్స్ ఎక్కడ, ఈ 546 మెంబర్స్ ఎక్కడ అంటే సో మనకు కాంపిటీషన్ అనేది చాలా అంటే దాదాపు 50% వరకు ఇక్కడ తగ్గిందనమాట. అదే మనకు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు. సో చాలా ఎక్కువ మంది అప్లై చేశారు కదా, చాలా ఎగ్జామ్ ఎక్కువ మంది రాశారు, మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు, ఓసీకి ఎలా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి ఎలా ఉంటుంది, ఓబీసీకి ఎలా ఉంటుంది, మేల్కి ఎలా ఉంటుంది, ఫీమేల్కి ఎలా ఉంటుంది, మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా, ఫిజికల్ ఈవెంట్స్కు ఎలా ప్రాక్టీస్ కావాలి. సో ఇట్లా చాలామంది అడుగుతున్నారు అనమాట కామెంట్ సెక్షన్లో. సో అలాంటి వారందరూ ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదా ఎగ్జామ్కు రిలేటెడ్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కన్నా ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఆ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ అందులో ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఇక్కడ మనం చూసుకుంటే కన్నా కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అంటే మనకు ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు యూఆర్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 86+ ఉంటే కింద కొంచెం బెటర్ అనమాట మనకి. సో యూఆర్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి 86+ వస్తే బెటర్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి యూఆర్ కేటగిరీలో 67 ఇట్లా ఈ రేంజ్లో ఉంటే కింద కొంచెం బెటర్ అనమాట. అదే మనకి ఇక్కడ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి 78+, 78, 75 ఇట్లా కొంచెం ఈ రేంజ్లో ఉన్న వాళ్ళైతే కొంచెం బెటర్ అనమాట. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 77+ ఉన్న వాళ్ళైతే కొంచెం బెటర్ అనమాట. మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 75 బెటర్ అనమాట మనకు. అదే ఇక్కడ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే ఓబీసీ కేటగిరీలో మేల్ కేటగిరీకి 80+ స్కోర్ ఉంటే బెటర్ అనమాట. అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 76 ఇట్లా కనీసం అంటే 70+ అబవ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట మనకు. ఎందుకంటే మనకు నార్మలైజేషన్ మెథడ్లో మనకు మార్క్స్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ నార్మలైజేషన్ మెథడ్లో మార్క్స్ ఎలా యాడ్ చేస్తారంటే సో ఈ విషయం మీ అందరికీ తెలుసు అనమాట. సో ఇంకా ఎవరికైనా తెలియకుంటే తెలుసుకోండి. ఇప్పుడు నార్మలైజేషన్లో మనకు మార్క్స్ ఎలా యాడ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఎగ్జామ్ని షిఫ్ట్లలో కండక్ట్ చేస్తారు కదా. సో కొంతమందికి ఎట్లా అంటే కొంతమందికి ఈజీ షిఫ్ట్ వచ్చింటుంది, కొంతమందికి మీడియం షిఫ్ట్ వచ్చింటుంది, కొంతమందికి హార్డ్ షిఫ్ట్ వచ్చింటుంది. సో ఈజీ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళకి యావరేజ్గా అంటే టోటల్గా ఎగ్జామ్ రాసి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు అనుకోండి ఈజీ షిఫ్ట్లో. సో ఈ ఈజీ షిఫ్ట్లో షిఫ్ట్ ఈజీగా ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్స్ ఈజీగా ఉన్నట్టు అనమాట. సో చాలా మెంబర్కి ఒక యావరేజ్గా 80+ వచ్చాయనుకోండి స్కోరు.
అదే మీడియంలో ఒక 70+ వచ్చాయనుకోండి, అదే మనకు హార్డ్లో ఒక 50+ ఇలా వచ్చాయనుకోండి. సో ఇట్లా ఈ షిఫ్ట్ ప్రకారంగా అందరినీ బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇట్లా నార్మలైజేషన్ టెక్నిక్ ద్వారా మార్క్స్ని యాడ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ హార్డ్గా వచ్చిన వాళ్ళకి మార్క్స్ అనేది నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ కావచ్చు అనమాట. అదే మీడియం లెవెల్లో వచ్చిన వారికి మార్క్స్ అనేది కొంచెం నార్మల్గా యాడ్ అవుతాయి అన్నమాట. అదే ఈజీ షిఫ్ట్లో వచ్చిన వారికి మార్క్స్ అనేది తక్కువ యాడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి 15 మార్కులు యాడ్ అయ్యాయి అనుకోండి, అదే మీడియం షిఫ్ట్లో వచ్చిన వారికి కేవలం అంటే ఒక 7 to 8 మార్క్స్ యాడ్ కావచ్చు అనమాట. అదే ఈజీ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళకి ఒక 5 to ఇట్లా మరీ అసలు యాడ్ కాకపోవచ్చు అనమాట. 5 to ఇట్లా 5 లోపల లేకపోతే 6 లోపల ఇట్లా యాడ్ కావచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు నార్మలైజేషన్ మెథడ్ ఉంటుంది అనమాట. దాంతోపాటుగా మనం ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ కేటగిరీలో 80+ స్కోర్ వస్తే బెటర్ అనమాట మనకి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 76+ వస్తే కొంచెం బెటర్ అనమాట. సో కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా ఇదే స్కోర్ వస్తే బెటరా అంటే ఇట్లా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళైతే కొంచెం సేఫ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. దీనికన్నా మరీ తక్కువ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఓబీసీ ఉంది, ఇక్కడ 80+ ఉంది కదా, చాలామందికి 70 కన్నా తక్కువ వచ్చి ఉంటాయి. సో ఈ 70 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా 80 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళైతే కొంచెం సేఫ్ అనమాట. అదే ఎస్సీలో చూసుకుంటే మనం ఎస్సీ కేటగిరీలో మేల్స్కి వచ్చేసి 75+ ఉంటే బెటర్ అనమాట. అదే ఫీమేల్స్కి వచ్చేసి 73+ ఉంటే బెటర్ అనమాట. అదే ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనం ఇక్కడ 73+ ఉంటే బెటర్ అనమాట. మేల్ క్యాండిడేట్స్కి ఎస్టీ కేటగిరీలో 73+ ఉంటే బెటర్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్టీ కేటగిరీలో 69+ ఉంటే బెటర్ అనమాట. సో చాలామందికి మనకు ఆల్రెడీ ఆన్సర్కి రిలీజ్ చేశారు కదా, కీ షీట్ రిలీజ్ అయ్యింది. సో ఆల్రెడీ మీరందరూ మార్క్స్ చెక్ చేసుకునే ఉంటారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చింటాయని. సో మీకు ఈ రేంజ్లో కింద మార్క్స్ కింద వచ్చింటే కింద, సో ఈ రేంజ్ అంటే సేమ్ ఇదే ఎగ్జాక్ట్లీగా ఇవే మార్క్స్ అని కాదు, దీనికన్నా ఒక 5 to 10 మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా కానీ మీకైతే నార్మలైజేషన్లో మనకు మార్క్స్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో మీరైతే కొంచెం సేఫ్ ప్లేస్లోనే ఉంటారనమాట. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ యూఆర్ కేటగిరీ ఇక్కడ 86 వస్తే కొంచెం బెటర్ అని చెప్పాను కదా. కొంతమందికి ఎలా అంటే 40 వచ్చింటాయి, 40 వచ్చాయి, నేను సేఫా, నాకు నార్మలైజేషన్ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి కావా, ఇట్లా క్వశ్చన్స్ అవుతూ ఉంటారు అనమాట కామెంట్ సెక్షన్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు కట్ ఆఫ్ అనేది 86 పెట్టారనుకోండి, మీకు 40 మార్క్స్ వచ్చాయి, నార్మలైజేషన్లో కనీసం అంటే ఒక 10 మార్క్స్ ఇంక్రీజ్ అయినా కానీ మీకు వచ్చేది 50 మార్క్సే. మీరు ఎట్లా క్వాలిఫై అవుతారు, మనకు కష్టం కదా క్వాలిఫై కావడం. సో ఇట్లా అనమాట. సో చాలామంది ఏమంటున్నారంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మనకు రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ కావచ్చు అని ఇట్లా అడుగుతున్నారు అనమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే మ్యాక్సిమం అంటే ఈ మే 2nd వీక్ కల్లా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మే 2nd వీక్ కల్లా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో చాలామంది ఎట్లా అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనము ఈ పీఈటీకి ప్రిపేర్ కావచ్చులే అని అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ పీఈటీ అనేది మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా కష్టం అనమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క పీఈటీ టెస్ట్లు ఎట్లా అంటే రన్నింగ్ అనేది మనకు 1600 మీటర్స్ ఉంటుంది అనమాట. బాయ్స్కి వచ్చేసి 1600 మీటర్స్ ఉంటుంది, 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. సో 1600 మీటర్స్ రన్నింగ్ని 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలన్నమాట. సో మనం జస్ట్ 1 month 2 monthsలలో రన్నింగ్ చేయాలంటే కింద కష్టమవుతుంది. సో లాంగ్ ప్రాక్టీస్ ఉంటే కింద మనం అక్కడ ఈ టైం కన్నా తక్కువలో కొట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏంటంటే మనకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఈ పీఈటీకి చాలా తక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో మనం ఈ తక్కువ రోజులలో ఈ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో మనము ప్రాక్టీస్ కాలేమన్నమాట. సో ఇంకా ఎవరైనా సరే ప్రాక్టీస్ కాకుండా ఇప్పటి నుంచి అయినా సరే మీ ప్రాక్టీస్ని మొదలుపెట్టండి, మీకు ఆ పీఈటీ డేట్ కల్లా మీరు కొంచెం ఫిట్గా ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన రాజ్య కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి కోసం ఉపయోగపడేలా డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా
ప్రీవియస్ ఇయర్లో మనకు ఎక్కువగా రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకే ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.